ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహం వాష్రూమ్లలో రహస్య కెమెరాలు అమర్చారని, బాలికల వసతి గృహంలో 3 బాత్రూములలో ఈ రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి 300కు పైగా వీడియోలు తీశారన్న వార్తలు గుప్పుమనడంతో విద్యార్థినులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. వారిని సంయమనంతో వారిని చల్లబరచడానికి, బుజ్జగించడానికి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, స్థానిక రాజకీయ నాయకులు, తల్లిదండ్రులు చాలా శ్రమించాల్సి వచ్చింది. అయినా ఇంకా చల్లారలేదు. వారిని ఇంకా యాజిటేషన్, ఆడపిల్లల యాజిటేషన్ ఇంకా బలపడితే అది కలకత్తాలో మెడికో విద్యార్థి మీద జరిగిన అత్యాచారానికి నిరసనగా కలకత్తా అంతా చాలా విజృంభించినట్లుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి సంఘటన ఏమైనా జరుగుతాయన్న భయంతో వారిని విద్యార్థినులను బలవంతంగా, యాజమాన్యం బలవంతంగా అంటే చెప్పకుండానే హాస్టల్ నుంచి ఖాళీ చేస్తున్నది. ఏం జరుగుతున్నదో మనం చూడండి. మేనేజ్మెంట్ అడిగితే పేరెంట్స్ వచ్చారు కలవడానికన్నా అక్కడ హాస్టల్ వార్డెన్స్ చెప్పారు. తర్వాత పోలీసులను అడిగితే వాళ్ళేమో అది మేనేజ్మెంట్ తీసుకెళ్ళి మాకు సంబంధం లేదు. తర్వాత జీఈసీ మేనేజ్మెంట్ వచ్చి వాళ్ళేమో ఎస్ఐ గారి ఆదేశం మేరకే తీసుకెళ్ళామని అన్నారు మేడం. వాళ్ళైతే ఏం ప్రాపర్గా ఆన్సర్ అయితే మాకు ఇవ్వచ్చు. అప్పుడు మాత్రం టైం టు టైం అన్ని ఇస్తున్నారు, ఫోన్లు కూడా ఇచ్చారు మేడం. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇచ్చేస్తారట మేబీ ట్యూస్డే వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా పంపించేసారా, మీరే వచ్చేస్తున్నారు? చెప్పండి. అది కూడా వాళ్ళు పంపిస్తేనే కదా మీరు వచ్చేసింది. వాళ్ళే వెళ్ళిపోతున్నారు కదా మిమ్మల్ని. ఇక్కడ ఏం కాలేదు. వెళ్ళకపోతే ఏమైనా చేస్తామంటే బెదిరించారా? సబ్జెక్ట్ ఆపుతాం, ఇంటర్నల్ తగ్గిస్తామంటే నైట్ అన్నారు. ఇప్పుడు దాని మీద తీసుకోవాలి. మ్యామ్ నేను ఇప్పుడు అడ్డా నుంచి ఆ ట్రైన్ లో వచ్చాను. 4 బస్సులు వెళ్ళి అక్కడ అడ్డా దగ్గర 100 మంది అమ్మాయిలు వదిలేశారు. అక్కడ చిందేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ ఎట్లా తీసుకెళ్తారు మేడం? మేము అది క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు అమ్మాయి ఉందా హాస్టల్లో అయితే ఇంతవరకు అబ్బాయి మీద కానీ అమ్మాయి మీద కేసు ఫైల్ కాలే కదా? కేసు అయితే ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేశారా? మీద మాత్రమే ఫైల్ చేశారు. ఇద్దరు ఫ్రెండ్స్ మీద ఫైల్ చేయలేదు. వాళ్ళు ఎక్యూజ్డ్ కాదు, మేము నార్మల్ గానే డీల్ చేస్తాం వాళ్ళని. వాళ్ళు రూమ్స్ పంపించేస్తారు, ఫోన్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అబ్బాయినమ్మా అబ్బాయి అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అక్క ఫోన్ మాత్రమే అరెస్ట్ చేయలేదా? అన్నయ్య గురించి మాట్లాడారు. ప్రశాంతంగా విద్యాభ్యాసం చేయాల్సిన విద్యార్థినుల హాస్టల్లోనూ ఎటువంటి అవకతవకలు జరుగుతున్నాయో చూడండి. అంటే ఈ ప్రభుత్వం మారిన వల్ల వచ్చిందా, లేకపోతే ఏం జరిగిందా అన్నది మనం జడ్జిమెంట్ చేయటం అలా ఉంచితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హాస్టళ్లలో భోజనాలు సరిగ్గా సక్రమంగా లేకపోవటము, అస్వస్థకు గురి కావటము, వందలాది మంది అస్వస్థకు గురి కావటము, ఆసుపత్రుల పాలు కావటము, ఇది ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టిని ఆకర్షించడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అలా ఉంచితే అసలు ఎందుకు ఈ ప్రభుత్వం పిల్లల పట్ల అంత శ్రద్ధ వహించడం లేదు? అంటే ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేయటం ఒకటైతే, అసలు మరి ఆడపిల్లలు చదువుకోవద్దని అనుకుంటుందా ఏమిటి అనేది. గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందంటే తమ కళాశాల ప్రతిష్టను భంగం అవుతుందనే ఉద్దేశంతో ఈ వార్తలను బయటకు తీసుకొస్తున్నా, లేకపోతే ఆందోళన చేస్తున్న విద్యార్థినులపై భౌతిక దాడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మీడియా సిబ్బంది మీద కూడా దాడి చేస్తున్నట్టు కాలేజీ యాజమాన్యం వార్తలు వస్తున్నాయి. ఒక టెలివిజన్ ఛానల్ ప్రతినిధిపై కాలేజీ యాజమాన్యం దాడి చేసినట్టు వస్తున్నాయి. విద్యార్థులకు అండగా నిలబడుతున్నారనే అక్కసుతో దాడి చేస్తున్నారనే కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ హాస్టల్లో జరిగిన సంఘటనలు తెలుగు వారందరూ తల వంచుకునే విధంగా ఉన్నాయి. వాష్రూమ్కి వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందంటూ హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు వాష్రూమ్లోకి వెళ్ళిన సమయంలో హిడెన్ కెమెరాల ద్వారా తీసిన వీడియోలు అదే కళాశాలకు చెందిన బాలుర వసతి గృహంలోని కొందరికి అందినట్లు కూడా
ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అనేది వేరుగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 300 వరకు వీడియోలు తీశారని ఆరోపిస్తున్నారు. విద్యార్థులను ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు బాలికల వసతి గృహాన్ని వెళ్ళి వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశారన్న అంశంలో అనుమానితుడు ల్యాప్టాప్ను అతనికి సహకరించిందనే ఆరోపణలున్న మరో విద్యార్థిని ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రకాశం జిల్లా పుల్లెల చెరువుకు చెందిన బీటెక్ విద్యార్థితో పాటు మరో 2 విద్యార్థులను అదుపులో తీసుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంటే ఇప్పుడే మనం ఆ విద్యార్థుల మీద కానీ ఆరోపణ చేయడం సమంజసంగా ఉండదు. అయితే వేలాది మంది విద్యార్థులను చదువుతున్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వాష్రూమ్లలో రహస్య కెమెరాలు అమర్చిన ఘటన తీవ్ర కలకలం రేపిందన్న విషయం మాత్రం వాస్తవం. అధికార యంత్రాంగం ద్వారా దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు విఫలయత్నం చేసింది. కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖులకు సన్నిహితులు కావడంతో దీన్ని పక్కదారి పట్టించేందుకు శతవిధాల ప్రయత్నించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాష్రూమ్లో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలను చిత్రీకరించారంటూ విద్యార్థులను నిద్రాహారాలు లేకుండా తల్లదిల్లుతుండగా అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం, స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించటం అనేక అనుమానాలకు దారితీసింది. షవర్లు తీసుకెళ్ళటానికి కూడా మనం చూద్దాం. దీనికి ట్రై చేశారు, తీశారు. దీనికి బయట తీశారు. దీనికేమో వాళ్ళు లేదు. ఇంకా ట్రై చేయాలి. చెప్తా. ఈ వాష్రూమ్ లో ఇలాగుంది, ముందు ఇలా లేదు. అంటే ఈ వివరాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయండి. ఇప్పుడు అన్నీ రాలేదు, స్పష్టంగా లేదు అనే విమర్శలు రావచ్చు. కానీ ఇలాంటి సందర్భాలలో అన్ని వివరాలు ఒకేసారి రావు. క్రమక్రమంగా వెలుగులోకి వస్తాయి. అధికమైన ప్రభుత్వ యంత్రాంగము, పోలీసు యంత్రాంగము సమాచారాన్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుండడం వల్ల సమాచారాన్ని బయటకు తీయటం పత్రికా ప్రతినిధులకు కానీ టెలివిజన్ ప్రతినిధులు కానీ చాలా కష్టము. ఏదైనా సమాచారం క్రమక్రమంగా తప్పకుండా వస్తుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాయ్స్ హాస్టల్ వద్దకు చేరుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఫోన్, ల్యాప్టాప్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఒంగోలు విద్యార్థిని తండ్రికి టీడీపీ అండదండలు ఉండటంతో యాజమాన్యం వారితో కుమ్మక్కై విచారించకుండా హాస్టల్లో ఉంచి సకల సౌకర్యాలు కల్పిస్తోందని ఇతర విద్యార్థులను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు వీడియోలో అదే సమాచారం ఉన్నట్టుంది. న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తమకు సర్టిఫికెట్లు ఇవ్వబోమని, మార్కులు వేయబోమని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. అంటే కొంతమంది విద్యార్థి సంఘాలు వాళ్ళు రావటం వల్ల కూడా సమాచారం వాస్తవంగా ఉందా, కొంత వక్రీకరణ జరుగుతుందా అనేది మనం నిర్ధారించడం చాలా కష్టము. అయితే అక్కడ జరిగిన సంఘటన మాత్రము అందరూ తలతొంచుకోవాల్సిన పరిస్థితి. అంటే పేరెంట్సు, అధ్యాపకులు, ప్రభుత్వ యంత్రాంగము, పోలీసులు, మీడియా కూడా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంతటి భయంకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఇంకా హైవాష్ చేయడానికి, పైన వైట్ వాష్ చేయడానికి ప్రయత్నం చేయడం ఇంకా దురదృష్టం. ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే దోషులు ఉన్నారో వారిని బయటకు తీసి కఠినంగా శిక్షించడమే కాకుండా దీన్ని వైట్ వాష్ చేయడానికి ప్రయత్నించిన వారిని కూడా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ విద్యార్థిని తండ్రి పలుకుబడి ఉన్న ఒక పార్టీ నేతగా చెబుతున్నారు. అధికార పార్టీ నేత కావడంతో ఆ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఏబీవీపీ నాయకులు మద్దతు పలికారు. వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాల వ్యవహారాన్ని ఓ విద్యార్థిని వారం రోజుల క్రితమే కాలేజీ యాజమాన్యం దృష్టికి తెచ్చినా నిర్లిప్తంగా వ్యవహరించింది. నిన్న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఫిర్యాదు చేస్తే విచారణకు నెల సమయం కావాలని అన్నారు. ఫేక్ న్యూస్ అంటూ మళ్ళీ రాత్రి ప్రచారం చేశారు. యాజమాన్యం దృష్టికి తెచ్చిన విద్యార్థిని తండ్రిని పిలిపించండి అంటూ రివర్స్ కేసులు పెడతామని బెదిరించారు. మేమేం తప్పు చేశాం, న్యాయం కోరటం నేరమా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే భార్య గద్దె అనురాధకు చెందినది బంధువుది అని చెప్తున్నారు. అది నిజం కూడా కావచ్చు. వాష్రూమ్లలో రహస్య కెమెరాలు లేవని అధికారులతో చెప్పించే యత్నం చేశారు. విద్యార్థుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవ్వడంతో కథ అడ్డం తిరిగింది.
రాత్రి నుంచి ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు విషయం బయటకు పక్కకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి తండ్రి కీలక పాత్ర వహించారు. అమ్మాయి తండ్రికి సైతం టీడీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. అందువల్ల ఆయన కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి సీసీ కెమెరాల విషయాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఓ దశలో తన కూతురి జోలికి వస్తే కాలేజీ పరువు తీస్తానని హెచ్చరించినట్లు కూడా తెలిసింది. దీంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థిని తండ్రితో కుమ్మక్కు అయిందన్న ఆరోపణలు ఇతర విద్యార్థులు చేస్తున్నారు. టీడీపీ నేతలు అధికారులు కాలేజీ వద్దకు వచ్చి కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికంటే ఇది ఆడపిల్లలు తమ కుటుంబ సభ్యుల సంబంధించిన అంశం కాబట్టి సహజంగానే ఈ అల్లరి కాకుండా దాన్ని వీలైనంత తక్కువ చేయడానికి కూడా రాజకీయ నాయకులు ప్రయత్నించవచ్చు. ఊళ్ళో పెద్ద మనుషులైనా అదే చేస్తారు. అది ఏంటంటే సానుకూల దృక్పథంతో పిల్లలకు మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తే దానిని ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ సమాచారాన్ని అణిచివేయాలని, లేకపోతే తమ బంధువులది కాలేజీ తమ బంధువులది కాబట్టి వారికి అనుకూలంగా పోలీసులు వ్యవహరించాలని వారిని ప్రెజరైజ్ చేయటం కానీ మాత్రము చట్ట విరుద్ధము, చాలా అనైతికమైన చర్య అని చెప్పక తప్పదు.